మరొకసారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి ఉన్న సహోదరి మనులందరికీ కూడా ప్రభునామమున మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరులారా, మనము ఆదివారపు సాయంత్ర సమయమందు మనము రాజుల గురించి అధ్యయనం అయితే చేస్తూ ఉన్నాం. మరి మనము గతములో ఇశ్రాయేలు రాజులందరినీ కూడా అధ్యయనము చేసి ఉన్నాం. ప్రస్తుతము మనము యోధా రాజుల అధ్యయనంలో ముందుకి వెళుతూ ఉన్నాం. ఈరోజు మనము నేర్చుకునేది ఎవరి గురించి అంటే యెహోషాపాతు అనే రాజు గురించి మనము నేర్చుకుందాం. నేను ఆల్రెడీ యెహోషాపాతు గురించి కొద్దిగా విషయాలను శుక్రవారం రోజున తెలియజేశాను. మరికొద్దిగా విషయాలను నేర్చుకుని ఈ యొక్క యెహోషాపాతు రాజుని చరిత్రను ముగించే ప్రయత్నము మనం చేద్దాం. యెహోషాపాతు అంటే అర్థం ఏమిటి అంటే యెహోవా న్యాయాధిపతి, యెహోవా తీర్పు తీర్చువాడు. మనం ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి గురించి పరిశీలన చేస్తున్నప్పుడు అతని యొక్క తల్లిదండ్రుల యొక్క చరిత్రను, తన రాజ్యం యొక్క చరిత్రను, తన పరిపాలనలో ఉన్న దైవికమైన విషయాలను, తన పరిపాలనలో ఉన్న పాపపు విషయాలను అన్నిటినీ కూడా చూడడం అయితే నేర్చుకోవాలి. అయితే ప్రియ సహోదరులారా, యోధా రాజ్యానికి ఇతను ఎన్నో రాజు అంటే 4వ రాజు. అయితే ఈ 4వ రాజు యోధా రాజ్యాన్ని ఎంతకాలము పరిపాలన చేశాడు, లేదా ఈ యొక్క యోధా రాజు ఎటువంటి వాడు అనే విషయాలను చూస్తూ కొంచెము ముందుకు వెళ్ళే ప్రయత్నాన్ని మనము చూద్దాం. ఈ యొక్క యోధా రాజు తన రాజ్యాన్ని 25 సంవత్సరాల పరిపాలన చేశాడు. ఈ యోధా రాజు మంచివాడా చెడ్డవాడా అంటే ఇతను చాలా మంచి వ్యక్తే, కానీ తన జీవితంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు, కొన్ని బంధుత్వాలు తన జీవితానికి ఎంతో నష్టాన్ని అయితే చేశాయి. కాబట్టి ప్రియ సహోదరులారా, చూడండి, మనం చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథాన్ని మనం పరిశీలన చేద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము. 2వ దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయం. ఈ రాజు రాజుగా వచ్చిన తరువాత, ఈ రాజు తను అధికారాన్ని చేపట్టిన తర్వాత అతడు చేసిన పనులు ఏమిటి అంటే 3వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు. అంటే యెహోషాపాతు మంచోడా చెడ్డోడా అంటే అతను చాలా మంచి వ్యక్తి. ఎందుకు ఇతనిని మంచి వ్యక్తి అని తెలియజేస్తుంది అంటే 4వ వచనంలో ఆయన బయలుదేవతలను ఆశ్రయింపక. మొదటిది, అతడు ఎందుకు మంచివాడంటే బయలుదేవతలకు ఆయన ఏం చేయలేదంట, ఆశ్రయించలేదు, వాటికి మొక్కుకోలేదు. తర్వాత ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచాను. ఇతడు బయలుదేవతలను నమస్కరించలేదు. ఇతడు ఎవరిని వెంబడించాడంటే దేవుడైన యెహోవాను వెంబడించాడు. రెండవది. మూడవది ఏమిటి అంటే తన యొక్క రాజ్యములో విగ్రహాలన్నిటినీ తీసేశాడు. ఇతను విగ్రహాలను పూజించలేదు, దేవునిని అనుసరించాడు. తన రాజ్యంలో విగ్రహాలన్నిటిని కూడా ఏం చేశాడంట, తీసివేశాడు. తీసివేసిన తర్వాత ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఇతడు లేవీలను కొంతమందిని ఏర్పరిచి ఆ రాజ్యములో ఉన్న వాళ్ళ అందరికీ కూడా దేవుని వాక్యాన్ని బోధించాడు. చూడైతే ఇతను ఎంత తెలివైన వాడంటే ముందుగా రాజ్యంలో ఉన్న పాపాన్ని, విగ్రహాన్ని తీసేశాడు. ఇప్పుడు రాజ్యంలో దేనితో నింపాలనుకున్నాడంటే దేవుని వాక్యముతో నింపాలనుకున్నాడు. కాబట్టి ఇక్కడ దాకా మనము
శుక్రవారం సమయమున నేర్చుకున్నాం. మనము కూడా మన జీవితంలో పాపాన్ని తీసివేసుకోవాలి. అది నిజమే. వాక్యముతో మనము నింపబడాలి. పాపానికి దూరంగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి. మనల్ని దేవునికి దగ్గరగా చేసేది ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యం. కాబట్టి దేవుని వాక్యమును మనము అనుదినము చదువుకోవాలి. మరి చదువు రాని వాళ్ళు అనుదినము వాక్యమును వినాలి, లేదా ప్రార్థనలు కూడా చేసుకోవాలి. అయితే ప్రియ సహోదరులారా, ఇప్పుడు యెహోషాపాతు తన రాజ్యాన్ని బలపరుచుకున్నాడు. రాజ్యంలో ఉన్న ప్రజలను దేవుని వైపు మళ్ళించాడు. అయితే ఇప్పుడు ఇతను తన దృష్టి దేని మీద పెట్టాడంటే తన సైన్యాన్ని బలపరుచుకున్నాడు. అంటే ఇప్పుడు రాజు ఎప్పుడు కూడా యుద్ధానికి వెళితే తన సైన్యం బలంగా ఉండాలా, బలహీనంగా ఉండాలా? బలంగా ఉండాలి. ఇప్పటిదాకా 2 పనులు చేశాడు. రాజ్యంలో పాపాన్ని తీశాడు, జనాలలో అజ్ఞానాన్ని తీశాడు. ఇప్పుడు రాజ్యంలో బలవంతులను సిద్ధపరిచాడు. అయితే సిద్ధపరుస్తూ చూడండి, అక్కడ మనం ఒక ఆశ్చర్యకరమైన ఒక వచనాన్ని మనం చదువుకుంటూ ముందుకు వెళదాం. 11వ వచనం, 2వ దినవృత్తాంతాల గ్రంథం నేను చదువుతానండి. 17వ అధ్యాయము 11వ వచనం. ఫిలిస్తీన్లలో కొందరు యెహోషాపాతుకు పన్నును కానుకలను ఇచ్చుచు వచ్చిరి. అసలు ఇంతకు ముందేమో రెహబాముకి పన్నివ్వడానికి ఏడ్చి రాజ్యాలను చీల్చేసుకున్నారు. కానీ ఇప్పుడు యెహోషాపాతుకి తన ప్రజలు పన్నిస్తున్నారంట. తన యొక్క ఇరుగు పొరుగు దేశాలు కూడా ఏమిస్తున్నాయంట? పన్నులు ఇస్తూ ఉన్నాయి. పన్నులు మాత్రమే కాదు, కింద అరబ్బీలను అతనికి 7,700 గొర్రె పొట్టేళ్లను, 7,700 మేకల పోతులను తెచ్చుచూ వచ్చిరి. అంటే రాజ్యానికి కావాల్సిన సంపద అంతా కూడా దేవుడు యెహోషాపాతుకి ఏం చేస్తున్నాడంటే ఇస్తూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మన జీవితంలో మనం కూడా ఏమనుకుంటామంటే ఐశ్వర్యవంతులము అవ్వాలి అని అనుకుంటాం, పేరు ప్రఖ్యాతులు కూడా రావాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ యెహోషువాకి పేరు ప్రఖ్యాతులను, ఐశ్వర్యాన్ని ఎవరు ఇచ్చారంటే 5వ వచనం చదువుదాం. 5వ వచనం. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచెను. యోధావారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. అంటే ఐశ్వర్యమును ఘనతను మనం సంపాదించుకోవాలంటే మనం ఎప్పటికీ పొందలేం. ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఘనతని ఇవి మనము పొందడం అసాధ్యం. ఇది ఇవ్వవలసింది ఎవరంటే దేవుడే. కాబట్టి యెహోవా దేవుడు యెహోషాపాతుకి రాజ్యబలాన్ని ఇచ్చాడు. రాజ్యంలో ధర్మశాస్త్రము ద్వారా నీతిమంతులుగా మారుస్తున్నాడు. రాజ్యానికి కావాల్సిన పేరు ప్రఖ్యాతులను కూడా ఇస్తూ ఉన్నాడు. ఎందుకు ఇచ్చాడు? యెహోషాపాతుకి ఇచ్చిన దేవుడు మనకి కూడా ఇస్తాడా? ఎప్పుడు ఇస్తాడు? ఎప్పుడు ఇస్తాడంటే 6వ వచనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. 6వ వచనం, యెహోవా మార్గములు యందు నడుచుకొనుటకు అతడు తన మనసును దృఢపరుచుకునే వాడై. ఈరోజు యెహోషాపాతును దీవించిన దేవుడు నిన్ను కూడా దీవించాలి అని అనుకుంటే, యెహోషాపాతుకి ఐశ్వర్యాన్ని ఇచ్చిన దేవుడు, యెహోషాపాతుకి రాజ్యాన్ని స్థిరపరిచిన దేవుడు నిన్ను స్థిరపరచాలి, నిన్ను బలపరచాలి. అంటే నువ్వు ఎవరిని వెంబడించాలి అంటే ఈ లోకాన్ని కాదు. నువ్వు వెంబడించవలసింది ఎవరినంటే దేవునిని. ఎప్పుడైతే దేవుణ్ణి వెంబడిస్తావో, వెంబడించేటప్పుడు కూడా ఎలా వెంబడించాలంటే అక్కడ చెప్తున్నాడు, అతడు తన మనసును దృఢపరుచుకున్నాడు. అంటే స్ట్రాంగ్గా ఉన్నాడు. దేని విషయంలో? దేవుని విషయంలో. ఈరోజు మనము కూడా దేవుని విషయంలో స్ట్రాంగ్గా ఉండగలుగుతున్నామా? ఈరోజు చాలామంది ఎండలకు భయపడి ప్రార్థనకి రాని వాళ్ళు ఉంటారు, వర్షానికి భయపడి ప్రార్థనకి రాని వాళ్ళు ఉంటారు, పనులు ఇబ్బందుల వల్ల ఆరాధనలోకి పాలు పంచుకోలేని వాళ్ళు ఉంటారు. అంటే రకరకాల కోణాలు మనల్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి.
అలా చుట్టుముట్టినప్పుడు యెహోషాపాతు వలె దృఢమైన మనసు, ఈరోజు ఆదివారం ఖచ్చితంగా నేను దేవునిని ఆరాధించవలసిన సమయం, ఎట్టి పరిస్థితుల్లో ఆరాధన నేనేం చేయకూడదంట, మిస్ చేయకూడదు అని అలా మనసులను మనం దృఢపరుచుకోగలిగినట్లయితే, అలా మన విశ్వాసాన్ని బలపరుచుకోగలిగినట్లయితే యెహోషాపాతును దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. ఈరోజు దీవెనలు పొందాలన్న ఆశ ఉంటుంది కానీ దీవెనల కోసం కష్టపడాలన్న స్వభావం మనలో ఉండదు. దీవెనలను ఊరికినే మనము కొట్టేయలేం. దేవుడి దగ్గర నుంచి ఊరికినే దేవుడి దగ్గర మనం దొంగిలించలేం. దీవెనలను పొందాలి అంటే నీ మనసులను నువ్వు ఖచ్చితంగా ఏం చేసుకోవాల్సిందే అంట, దృఢపరచుకో. అంటే స్ట్రాంగ్గా ఉండాలి. దేని విషయంలో? దేవుని విషయంలో. అయితే ప్రియ సహోదరులారా, ఇంత స్ట్రాంగ్గా ఉన్నాడు. చూడండి, మళ్ళా చెప్తున్నాను, రాజ్యం స్ట్రాంగ్గా ఉంది, రాజ్యంలో జనాలు స్ట్రాంగ్గా ఉన్నాడు, రాజ్యాన్ని నడిపిస్తున్న రాజు స్ట్రాంగ్గా ఉన్నాడు. ఈ రాజు మనం చూస్తూ ఉన్నప్పుడు చాలామంది సైన్యాన్ని బలపరుచుకున్నాడు. 14వ వచనం, 13వ వచనం నుంచి నేను చదువుతున్నాను. యూదా దేశపు పట్టణములలో అతనికి బహుధనము సమకూర్చబడెను. అంటే ధనము వచ్చి పడింది, కష్టపడకుండా ధనం వచ్చి పడింది. ఎలాగా? దేవునిని వెంబడించబట్టి. తర్వాత అతని కింద పరాక్రమశాలులు యెరూషలేములో కూడి ఉండేరి. ఎంతమంది అంటే చాలామంది యుద్ధము చేయగలిగిన వీరులు, బలవంతులు, యుద్ధానికి వెళితే గెలుపును తీసుకురాగలిగిన వీరులను ఇప్పుడు యెహోషాపాతు సమకూర్చుకున్నాడు. అయితే చివరి వచనం దాకా ఆ లెక్కలే చెప్తూ ఉంటాడు. కాబట్టి ఈ 17వ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు యోధా రాజ్యము కండిషన్ ఎలా ఉందంటే, బలంగా ఉందా, బలహీనంగా ఉందా? బలంగా. ఇంత బలంగా ఉన్న వ్యక్తి జీవితంలోకి, ఇంత బలంగా ఉన్న వ్యక్తి యొక్క రాజ్యములోకి ఒక చిన్న తప్పు నిర్ణయం తీసుకున్నాడు యెహోషాపాతు. ఏం తీసుకున్నాడంట? చిన్న తప్పు నిర్ణయం. అంటే ఒక్కోసారి మనం అంటూ ఉంటాం, చిన్న తప్పుకి ఇంత పెద్ద పనిష్మెంటా అని. ఒక్కోసారి చిన్న తప్పులే పెద్ద పెద్ద కొంపలు ముంచుతూ ఉంటాయి. అంటూ ఉంటాం కదా, అగ్గి పెట్టితో, చిన్న అగ్గి పెట్టి పెద్ద అడవిని ఏం చేసిద్దంట, కాల్చివేసేది. అలాగే ఈ యెహోషాపాతు ఇంత బలంగా ఉండి ఒక తప్పు నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఏంటి ఆ తప్పు నిర్ణయం? మనం చూస్తున్నట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథము 18వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు, అంటే యెహోషాపాతుకి అన్ని దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు. సమృద్ధిగా ఇచ్చిన తర్వాత ఇతడు తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం ఏమిటి అంటే, ఆహాబుతో 1000 మంది, అంటే 1000 మందాడు. 1000 మందడం అంటే ఇతడు యెహోషాపాతు తన కుమారుడైన యెహోరాముని ఆహాబు కుమార్తె అయిన అతల్యాకి ఇచ్చి పెళ్ళి చేశాడు. అంటే పెళ్లి చేయడం తప్ప? మరి దేవుడు ఎందుకు ఇది తప్పు అంటున్నాడు? ఎందుకు అంటున్నాడంటే ఇప్పుడు మనం చదువుదాం. 1వ రాజుల గ్రంథము 16వ అధ్యాయము, 1వ రాజుల గ్రంథము 16వ అధ్యాయము 31 నుంచి 33 వచనాల దాకా నేను చదువుతూ ఉన్నాను. 1వ రాజుల గ్రంథము 16వ అధ్యాయము 31 నుంచి 33 వచనాలు. ఎందుకు దేవుడు ఆ వివాహాన్ని తప్పన్నాడంటే, యెహోషాపాతు 17వ అధ్యాయంలో విగ్రహాలు తీసేశాడు, బయలుదేవతల్ని తీసేశాడు, జనాలలో వాక్యాన్ని నింపాడు. ఇదంతా మంచి పనులు చేసి విగ్రహాలను పూజించే, బయలుదేవతలను అనుసరించే వాళ్ళతో వెళ్ళి సంబంధాలను కలుపుకున్నాడు. అంటే మీ భాషలో బాగా అర్థం కావాలంటే, బట్టలు చక్కగా సర్ఫ్ ఎక్సెల్లో ఉతికి 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 మురికి నీళ్ళలో ముంచితే ఎలా ఉంటుంది? చేసిన మంచి పని అంతా కూడా ఏమైపోయింది? మురికి పట్టింది. అలాగే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, అక్కడ చెప్తూ ఉన్నాడు, యెజబేలును వివాహము చేసుకొని బయలుదేవతను పూజించుచు వానిని మొక్కుచుండెను. అయితే ఆహాబు ఎలాంటి వాడు, ఆహాబు భార్య ఎలాంటిది, ఆహాబు రాజ్యము
ఎలాంటిదో ఇక్కడ చెప్పాడు. ఆహాబు విగ్రహారాధికుడు, ఆహాబు భార్య యెజబెలు విగ్రహారాధికురాలు. ఇశ్రాయేలు రాజ్యము పాపముతో నిండిపోయింది. యోధా రాజ్యమేమో నీతితో నింపబడింది, ఇశ్రాయేలు రాజ్యమేమో పాపముతో నింపబడింది. పాపము నీతి రెండు పక్కపక్కన సహవాసం చేయగలుగుతాయా? అందుకే దేవుడు ఏమంటాడంటే, అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకుడి. మనం ఎప్పుడు కూడా నీతిమంతులుగా నడుచుకునే మనం నీతిగా ప్రవర్తించే మనము అనీతిమంతులతో, పాపులతో, చోరులతో, వ్యభిచారులతో సహవాసం చేయగలిగితే ఆ చేసే ఆ స్నేహమే, ఆ చేసే ఆ బంధమే, తీసుకునే ఆ నిర్ణయమే నీ జీవితాన్ని ఏం చేస్తుందంటే తలకిందులు అనేది చేస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు నీ జీవితంలో కూడా మరి నువ్వు చాలా చక్కగా జీవిస్తూ ఉండవచ్చు, కానీ నువ్వు తీసుకునే నిర్ణయాలు, నువ్వు స్నేహించే స్నేహాలు నీ జీవితాన్ని పాడు చేస్తున్నాయేమో ఒకసారి పరిశీలన చేసుకోండి. అయితే ఇప్పుడు యెహోషాపాతు అనే నీతిమంతుడు, ఆహాబ్ అనే దుర్మార్గుడు ఇద్దరు ఏమైపోయారంట? కలిసిపోయారు. వీళ్ళిద్దరూ కలిసిపోయి ఏం చేయాలనుకున్నారంటే ఒక యుద్ధాన్ని చేయాలనుకున్నారు. ఏం చేయాలనుకున్నారంట? ఒక యుద్ధాన్ని చేయాలనుకున్నాడు. అప్పుడు ఆహాబు ఏం చెప్తున్నాడంటే, నేను యుద్ధానికి వెళ్ళాలంటే దేవుడి అనుమతి తీసుకోవాలి, ప్రవక్తలని సలహాలు అడగాలి అని ఆయన ఏం చేశాడంటే అక్కడ కొంతమంది ప్రవక్తలను పిలిచాడు. చూద్దాం, చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 18వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 18వ అధ్యాయము. అక్కడ వాళ్ళు యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఆహాబు అనే రాజు 5వ వచనంలో, ఇశ్రాయేలు రాజు 400 మంది ప్రవక్తలను సమకూర్చి, నేను రామోత్ గిలాదు మీదకి యుద్ధమునకు పోదునా మానుదునా అని వారిని అడిగాను. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు రాజు, యూదా రాజు పక్కపక్కన కూర్చున్నారు. కూర్చుని మేము యుద్ధానికి వెళ్ళాలి, యుద్ధానికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని ఏం చేశాడంటే ప్రవక్తలందరినీ కూర్చోపెట్టి అడిగారు. ప్రవక్త అంటే ఎవరు? దేవుని మాటలను ప్రకటించే వ్యక్తిని ఏమంటారంటే ప్రవక్త అంటారు. ఇప్పుడు ఈ రాజు ప్రవక్తను అడిగారు కదా, ఈ ప్రవక్త ఎవరిని అడగాల? దేవుణ్ణి అడగాల. వీళ్ళందరూ, అయ్యా రాజా 400 మంది మేము కలిసి చెప్తున్నాం. ఏం చెప్తున్నామంటే నువ్వు యుద్ధానికి వెళ్ళు, యుద్ధము నీదే, జయము నీదే అని ఈ 400 మంది ప్రవక్తలు చెప్పారు. ఈ 400 మంది ప్రవక్తలు నీ పిలిచింది ఎవరంటే యోధా రాజు కాదు, ఇశ్రాయేలు రాజు అయిన చెడ్డరాజు కాబట్టి అందరిని ఎలాంటి వాళ్ళని పిలుస్తాడు? ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళని పిలుస్తాడు. అప్పుడు యోధా రాజు అంటాడు, రాజా అందరూ ఒకే ప్రవక్తలు ఉన్నారు కదా, నిజ దేవుని ప్రవక్త ఎవరు లేరా? అక్కడ చదువుదాం, చూడండి 6వ వచనం. అయితే యెహోషాపాతు అంటే మన రాజు యెహోషాపాతు మనము అడిగి విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనా ఇచ్చట. అంటే ఈ 400 ప్రవక్తలు యెహోవా ప్రవక్తలు కాదు. అంటే ఈ 400 ప్రవక్తలు ఎవరంటే ఆహాబు నమ్ముకున్న బయలు ప్రవక్తలు, ఆహాబు నమ్ముకున్న విగ్రహాలని ఆస్వాదించే ప్రవక్తలు. కాబట్టి ఇప్పుడు యెహోషాపాతు ఏమన్నాడంటే, యెహోషాపాతు, ఆహాబు వీళ్ళందరినీ అడిగావు, యెహోవా ప్రవక్త ఎవరు లేరా? అంటే యెహోషాపాతు మనసు ఒకవేళ ఇలాంటిది అయిదేమో, నీ రాజ్యము నా రాజ్యము ఎప్పుడూ కొట్టుకుంటున్నారు కాబట్టి నా కొడుకుని నీ కూతురికి ఇస్తే యుద్ధాలు జరగవేమో అని మంచి ఆలోచన చేసి యెహోషాపాతు ఆహాబుతో 1000 మంది ఉండవచ్చు. కొంతమంది సమస్యలు పోగొట్టుకోవడానికి సంబంధాలను కూడా ఇచ్చిపుచ్చుకునే వాళ్ళు గతంలో. కానీ మనం ఎప్పుడూ కూడా చెడ్డవారితో మంచి జరగడానికి కూడా సంబంధాలను కలుపుకోకూడదు. చాలామంది ఏమంటారంటే నేను మంచోడిని, వాళ్ళని మార్చడానికి వాళ్ళతో సంబంధాన్ని కలిగి ఉన్నానంటారు. కానీ మనం నేర్చుకోవాల్సిన యెహోషాపాతు చరిత్రలో ఒక అర్థం ఏంటంటే, మనం ఎవరిని మార్చడానికి చెడ్డ వాళ్ళతో సహవాసాలను, చేతులను, బంధాలను మనము కలపకూడదు. అయితే వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ఆహాబ్ అన్నాడు,
అయ్యా యెహోవా ప్రవక్త ఒక్కడున్నాడంట. ఎంతమంది ఉన్నాడంట? ఒక్కడున్నాడు. అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఇశ్రాయేల్ రాజ్యం అంతా కూడా దేంతో నిండిపోయింది? విగ్రహారాధనతో, బయలుదేవతలతో నిండిపోయింది. విగ్రహాలని పూజించే ప్రవక్తలు ఉన్నారు. కానీ ఇప్పుడు అక్కడ ఒక్క ప్రవక్తే ఉన్నాడు. ఆ ఒక్క ప్రవక్త కూడా నాకు అనుకూలంగా ప్రకటించడయ్యా. అంటే ప్రవక్త ఎవరికి అనుకూలంగా ప్రకటించాలంట? ఆహాబుకి అనుకూలంగా. కానీ అప్పుడు యెహోషాపాతు ఏమన్నాడంటే, అతనిని పిలుచుకురా. ఎవరిని? ఆ ఒక్క ప్రవక్త, దేవుని నిజమైన ప్రవక్తని పిలుచుకునిరా అని అన్నాడు. ఎవరు ఆ ప్రవక్త అంటే మీకయా. ఆ మీకయాని పిలుచుకువచ్చినప్పుడు మీకయా ఏమన్నాడంటే, మీకయాని తీసుకురావడానికి సైనికులు వెళ్ళారు, లేదా సహకారులు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మీకా ఆ 400 మంది ప్రవక్తలు ఏం చెప్పారంటే, యుద్ధానికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదంటే వెళ్ళొచ్చని చెప్పారు. దయచేసి నువ్వు కూడా ఏం చేయంటే యుద్ధానికి వెళ్ళని చెప్పు, ఎందుకు గోలా అని అన్నారు. సరే మీకా కూడా సరేలే మీరేది చెప్తే అది చెప్తాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత రాజు దగ్గరికి వెళ్ళాడు. మీకా అక్కడ ఉన్నాడు, రాజు ఇద్దరు ఇక్కడ ఉన్నాడు. ఆ మీకా రామోత్ గిలాది మీదకి యుద్ధానికి వెళ్ళాలి. ఈ 400 మంది ఏం చెప్తున్నారంటే, యుద్ధానికి వెళ్ళు, గెలుపు నీదే అని అంటున్నారు. మరి నువ్వేమంటావు అన్నాడు. వెళ్ళండి మీదే గెలుపు అన్నాడు. ఏమన్నాడంట? వెళ్ళండి మీదే గెలుపు, నిజం చెప్పు అని అన్నాడు. ఏం చెప్పమన్నాడంట? నిజం చెప్పు. అప్పుడు ఏం చెప్పాడంటే యెహోషాపాతు, చూద్దాం చూడండి, రెండవ దినవృత్తాంతాల గ్రంథము 18వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు రాజు, యెహోవా నామమును బట్టి అబద్ధము కాక సత్యమే పలకమని నేను ఎన్ని మార్లు నీ చేత ఒట్టు పెట్టించుకుందునని అతనితో అనగా. నిజం చెప్తేనేమో అలక, నిజం చెప్తేనేమో కోపం, కానీ ఏం కావాలంట? మరలా నిజమే కావాలి. అయితే ఇప్పుడు మీకా ఏం చెప్పాడంటే 16వ వచనం, అతడు కాపరి లేని గొర్రెల వలెను ఇశ్రాయేలు వారందరూ పర్వతముల మీద చెదిరిపోట చూచి తిని. అయ్యా నువ్వు రామోత్ గిలాదు మీదకి యుద్ధానికి వెళుతున్నావు కదా, ఆ యుద్ధాన్ని నువ్వు చేయబాక. ఎందుకంటే ఒకవేళ యుద్ధాన్ని చేసినట్లయితే జనాలందరూ కూడా ఏమైపోతారంట? చెదిరిపోతారు. జనాలందరూ కూడా యజమాని లేనివాడైపోతారు. జనాలందరికీ కూడా అసమాధానం ఏర్పడింది. కాబట్టి యుద్ధానికి వెళ్ళమని 400 ప్రవక్తలు చెప్తున్నారు, యుద్ధము వద్దని నేను చెప్తున్నాను. నేను ఎవరి పేరట చెప్తున్నానంటే యెహోవా దేవుని పేరట ఇది చెప్తున్నాను. అంటే యెహోవా దేవుడు ఇప్పుడు యుద్ధం చేయమంటున్నాడా వద్దంటున్నాడా? వద్దంటున్నాడు. అయితే అప్పుడు ఇశ్రాయేలు రాజు, నేను చెప్పానా ఈ ప్రవక్త ఎప్పుడు నాకు అనుకూలంగా ప్రకటించడు, నా మనసుకు దగ్గరగా మాట్లాడడు, నాకు ఎప్పుడు వ్యతిరేకంగా శకునాలే పలుకుతూ ఉంటాడు అని కోపగించుకున్నాడు. నేను యుద్ధం చేసుకొస్తా. దేవుడు ఏమంటున్నాడు? యుద్ధం చేయమంటున్నాడా వద్దంటున్నాడా? యుద్ధం వద్దంటున్నాడు. ఇశ్రాయేల్ రాజు ఏమంటున్నాడు? యుద్ధం చేద్దామంటున్నాడు. ఇప్పుడు మీరు గమనించండి, ఈ యుద్ధం గెలుపు వచ్చిద్దా ఓటమి వచ్చిద్దా? దేవుడు వద్దన్న పనిని మనం చేసినట్లయితే ఈరోజు మనము కూడా మన జీవితంలో మనము నష్టపోవడానికి గల కారణం ఏమిటి అంటే సరైన సహవాసాలు లేకపోవడం మొదటిది, సరైన బాంధవ్యాలు కలుపుకోకపోవడం రెండోది, మూడోది మనము మన యొక్క అహంకారాన్ని బట్టి దేవుని వాక్యము అనే గీతను దాటి ప్రవర్తించడాన్ని బట్టి. ఇప్పుడు ఇశ్రాయేల్ రాజైన ఆహాబు కూడా దేవుడు ఒక గీత గీశాడు, అయ్యా యుద్ధానికి వెళ్ళొద్దు అని. ఇప్పుడు ఇశ్రాయేల్ రాజు ఏమంటున్నాడు? యుద్ధానికి నేను వెళ్తా, యుద్ధానికి నేను వెళ్తా, ఈ ప్రవక్తను బంధించండి, ఈ ప్రవక్తని బంధించండి, నేను వెళ్ళి యుద్ధము వెళ్ళి చేసి గెలిచి వస్తా, నేనంటే ఏంటో చూపిస్తా, నా బలం అంటే ఏంటో చూపిస్తా, నా పక్కన యెహోషాపాతు కూడా ఉన్నాడు అని ధైర్యంగా ఆ ప్రవక్తతో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత అక్కడ ఆ ప్రవక్తని కొట్టారు కూడా. ఆ ప్రవక్తను ఏం చేశారంట? కొట్టారు. ప్రవక్త చెప్పిన మాటకి వ్యతిరేకంగా ప్రవర్తించి ప్రవక్తని అవమానపరిచారు, దేవునిని కూడా అవమానపరిచారు. ఇప్పుడు వీళ్ళు యుద్ధానికి బయలుదేరుతూ చెప్తున్నాడు, ఈ మీకా ప్రవక్తకి అన్నం పానం ఎక్కువ పెట్టద్దు, కొద్దిగా పెట్టండి, నేను బ్రతికొచ్చేదాకా ఇతన్ని మాత్రం కొద్దిగా పెట్టి ఉంచండి అని చెప్పి. చూడండి, ప్రవక్తను పిలిపించింది ఎవరు?
వాళ్ళే. ప్రవక్త యుద్ధం చేయమంటే ఏం చెప్పారు? నిజమే చెప్పు అన్నారు. నిజం చెప్పిన తర్వాత ఏమో యుద్ధం వద్దని చెప్తేనేమో కొట్టారు, అవమానించారు, నిందించారు, ఇప్పుడు జైల్లో వేయించారు. ఈరోజు మనము కూడా ఇక్కడ బాగా గమనించాల్సిన పిన్ పాయింటెడ్ విషయం ఏమిటంటే, మన జీవితంలో కూడా నిజముగా క్రైస్తవ్యంలో మనం బ్రతుకుతున్నప్పుడు మన బాట సుఖవంతమైన బాట కాదు. ఎందుకో చెప్పనా? మనం క్రైస్తవులం కదా, మనం ఎవరిని వెంబడిస్తున్నాం? యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాం. యేసుక్రీస్తుకే ఇక్కడ పూలబాట లేదు. మనకి ఎలా ఉంటుంది? యేసుక్రీస్తే శత్రువులను ఎదుర్కొన్నాడు, అవమానాలింపబడ్డాడు, గుద్దబడ్డాడు, ఉమివేయబడ్డాడు, నిందించబడ్డాడు, హింసింపబడ్డాడు. అయినప్పటికీ కూడా ఎవరిని విడిచిపెట్టలా? దేవునిని విడిచిపెట్టలా. కాబట్టి ప్రియ సహోదరులారా, మన జీవితంలో కూడా మన చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉంటారంటే, మనమేమో ఇలా వెళదామంటాం, అలా వద్దని ఇంకొకళ్ళు అంటారు. కానీ మన జీవితంలో అటువంటి పరిస్థితులలో, అటువంటి అవమానాలలో, అటువంటి ఇబ్బందులలో మనం దేవుని నమ్ముకుంటూ ఉన్నాం. అయితే దేవుని నమ్ముకున్న వారికి, దేవుడు పక్షమున ఉన్న వారికి దేవుడు ఏ కీడు కూడా రాజేయలేడు. అయితే ఇప్పుడు వీళ్ళు యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు రాజు అహంకారంగా మాట్లాడాడు కదా. ఏమంటున్నాడంటే యెహోషాపాతుతో, ఓ యెహోషాపాత, నువ్వు రాజు, నేను రాజు. నేను యుద్ధానికి వెళ్తున్నా కాబట్టి నువ్వు నాకు సహాయం చేస్తున్నావు. నాకు ఇంకొక చిన్న సహాయం చేయి. యుద్ధము నాకు బదులుగా నువ్వు నిలబడు రాజుగా, నేను నిలబడను. నేను నా రాజవస్త్రాలు తీసివేసి మారు వేషం వేసుకుంటా. మారు వేషం వేసుకుని యుద్ధం బాగా చేస్తానన్నా. యుద్ధానికి వెళ్ళారు. ఇప్పుడు అసలైన రాజు వస్త్రాలు వేసుకున్నాడా, వేసుకోలేదా? వేసుకోవాలా. అసలైన రాజు కాని వచ్చేమో ముందు వెళ్తున్నాడు కదా. జనాలందరూ కూడా ఏమనుకున్నారంటే అసలైన రాజు ఈయనే అనుకుని యెహోషాపాతు మీదకి ఏమొచ్చారంటే యుద్ధాలు జరిగించారు. యెహోషాపాతుని అందరూ చుట్టుముట్టేశారు. ఆల్రెడీ మీకా ప్రవక్త ఏం చెప్పాడు? యుద్ధానికి వెళ్ళమన్నాడు, వద్దన్నాడా? వద్దన్న పని చేశాడు కదా. ఎక్కడ ఇరుక్కుపోయాడు? సమస్యల్లో ఇరుక్కుపోయాడు. అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, దుర్మార్గులతో సహవాసము, బంధుత్వము మనలని సమస్యల్లో పడివేస్తుంది. నీతిమంతులతో సహవాసము మనకి సమాధానకరము, అనీతిమంతులతో సహవాసము మనకి సమస్యలను కొని తెస్తుంది. కాబట్టి నీ సహవాసం ఎవరితో ఉందో నువ్వే ఒకసారి నిర్ణయించుకో. ఇప్పుడు యెహోషాపాతు భయపడిపోతున్నాడు. నన్ను అందరూ చుట్టుముట్టారు, ఇది నా యుద్ధం కాదు, ఇతని యుద్ధం, అతనేమో వెనకున్నాడు, నన్ను అనుకుని వీళ్ళందరూ కూడా నన్ను చుట్టుముట్టారు. చుట్టుముట్టినప్పుడు ఇతను ఏం చేస్తున్నాడంటే బాగా ప్రార్థన చేసుకుంటున్నాడు. అయ్యా, ఈ యుద్ధము నుంచి నన్ను తప్పించయ్యా, ఈ యుద్ధము నుంచి నన్ను కాపాడయ్యా అని ఇతను బాగా ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎవరంటే యెహోషాపాతు రాజు తను ప్రార్థన చేసుకుంటున్నాడు. 31వ వచనం. కాగా యెహోషాపాతు కనబడుతతోనే రథారధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు అనుకుని, కానీ ఆయన ఇశ్రాయేలు రాజు కాదు అనుకుని యుద్ధము చేయుటకు అతన్ని చుట్టుకునిరి. కానీ యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయము చూసారా? దేవుడు ఎంత గొప్పవాడో. తన భక్తులు మరలా ప్రార్థన చేస్తే మరలా దగ్గరకు వస్తున్నాడు. ఉదయమే చెప్పా, యెహోవా అంటే యెహోవా సమీపంగా ఉన్నట్లు ఏ భక్తుడికి ఏ దేవుడు సమీపంగా ఉండడు. అంటే మన దేవుడు మనము ప్రార్థిస్తే మనకి దగ్గరగా ఉంటాడు, మనకి సహాయము చేస్తాడు. మన మొరను ఆయన ఏం చేస్తాడంట? వింటాడు. కాబట్టి యెహోషాపాతు ప్రార్థన చేశాడు, అయ్యా వీళ్ళందరూ నన్ను చుట్టుముట్టారు, ఇంకా నన్ను చంపేస్తారు, నాకు భయం వేస్తుంది అని ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి సహాయము చేసి ఆ రథారధిపతులను వెనక్కి పంపించేశాడు. పంపించేశాక ఇక్కడ చిన్న సంఘటన జరిగింది. అసలైన రాజు ఎక్కడున్నాడు? వెనకున్నాడు. ఎలాంటి వస్త్రాలు ఉన్నాయి? సాధారణమైన వస్త్రాలు. ఆ యుద్ధానికి వెళ్ళొద్దని ఎవరు చెప్పారు? మీకా ప్రవక్త చెప్పాడు. అంటే దేవుడు చెప్పనిది చేస్తే మన అహంకారాన్ని బట్టి, మన ఘనతను బట్టి, మన ఐశ్వర్యాన్ని బట్టి మనం ఏదో నిరూపిద్దామని సమాజానికి అనుకుంటే ఇక్కడ ఏం జరిగిందంటే యుద్ధం జరుగుతుంది. ఎవడో ఒక తిక్కలోడు తప్పు గురి పెట్టాడు బాణాన్ని. ఏం చేశాడంట?
తప్పు గురి పెట్టాడు. ఆ బాణం వెళ్ళి మారు వేషం వేసుకున్న రాజు ఉన్నాడు కదా, ఆహాబు రాజు, ఆడికెళ్ళి గుచ్చుకుంది. తన ప్రాణాన్ని కాపాడుకుందామని యెహోషాపాతుని రాజుగా నిలబెట్టి ఇతను దొంగచాటుగా యుద్ధం చేస్తున్నాడు. అక్కడ చూద్దాం 33వ వచనం. అప్పుడు ఒకడు గురి చూడకయే తన వెంటిని ఎక్కువ పెట్టి ఇశ్రాయేలు రాజు అతని కవచపు బందుల సందున కొట్టగా, అంటే కవచము లేని స్పాట్లో కొట్టాడు ఒక రకంగా. అంటే చాలా తెలివిగా, చాలా జ్ఞానంగా తన ప్రాణాన్ని కాపాడుకోవాలి, గొప్ప యుద్ధం చేయాలి, నేను గెలిచి వచ్చి ఆ ప్రవక్తని నేనంటే ఏంటో నిరూపించాలనుకున్నాడు. ఎవరు? ఆహాబు రాజు. ఇప్పుడు ఒక బాణం వచ్చి ఎక్కడ గుచ్చుకుందంట? కవచ సందుల్లో నుంచి వచ్చి గుచ్చుకున్న తర్వాత ఇంకా అయ్యా నాకు బాణం గుచ్చుకుంది, నన్ను అర్జెంటుగా యుద్ధంలో నుంచి తీసుకెళ్ళిపోండి అని ఇప్పుడు మొరపెట్టుకుంటూ ఉండగా నీ చెయ్యి తిప్పి దండులో నుండి నన్ను కొనిపోమ్మని తన సారథితో అనెను. ఆ దినమున యుద్ధము ప్రబలమాయెను. అయినను ఇశ్రాయేలు రాజు అస్తమయము వరకు సిరియనులకు ఎదురుగా తన రథమును నిలిచెను. ప్రొద్దుగోగు వేళ అతడు చనిపోయాడు. ఏమైపోయాడంట? చనిపోయాడు. అంటే ఇక నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటి అంటే, ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు మనం చేస్తామో, ఇతను చూడండి, ఇతను మొదటి నుంచి తప్పు త్రోవే. దేవుని ప్రవక్త సలహాలు వినమంటే ఎవరి సలహాలు విన్నాడు? బయలుదేవతల సలహాలు విన్నాడు. బయలుదేవతల సలహాలు విని నిజ దేవుని ప్రవక్త యొక్క సలహాను తృణీకరించాడు, తిరస్కరించాడు, తిరిగి అతనిని హింసించాడు, తనని బాధించాడు. ఈరోజు నిజముగా మనము కూడా మన సమాజంలో, మన స్థానిక సంఘాలలో దేవుని వాక్యము బోధిస్తున్న మేకయ్య లాంటి ప్రవక్తల మనకి సేవకుడు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఆ బోధిస్తున్న ఆ బోధను ఆహాబు లాగానే నువ్వు తిరస్కరిస్తున్నావేమో ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వేంటి చెప్పేది? నీ జ్ఞానం ఏంటి చెప్పేది? నీ బుద్ధి ఏంటి చెప్పేది? నీ అనుభవం ఏంటి చెప్పేది అని అతను నిరాకరిస్తున్నామేమో ఒకసారి ఆలోచన చేసుకో. అలా నిరాకరించిన రాజు ఏ యుద్ధము చేయొద్దని చెప్తే ఆ యుద్ధం చేసినందుకు తన ప్రాణాన్ని ఏం చేశాడంట? కోల్పోయాడు. రోజు మనము కూడా వద్దన్న పనిని చేయడము చాలా ఫ్యాషన్ అని అనుకుంటాం. వద్దన్న పనిని మనం చేయడము చాలా రెబల్స్గా ఫీల్ అవుతూ ఉంటాం. ఏం ఫీల్ అవుతామంట? రెబల్స్. ఈరోజు వద్దన్న పనిని చేసి నష్టపోయిన రాజు ఎవరంటే ఆహాబు. సలహా తీసుకుని మరీ నష్టపోయాడంట. సలహా తీసుకోకుండా నష్టపోయాడంటే ఆడి దౌర్భాగ్యం అనుకో. సలహా తీసుకుని కూడా ప్రాణాన్ని కోల్పోయాడంటే అతడు మూర్ఖుడు అని అర్థం. అర్థమైందా? దౌర్భాగ్యుడా మూర్ఖుడు అంటే మూర్ఖుడు. మూర్ఖుడికి చెప్పినా అర్థం కాదుగా, చెప్పినాడు కళ్ళు తెరవలేంగా, వాడిని ఎటు నడిపించలేంగా. అంటే మూర్ఖుల ప్రవర్తన ఎలా ఉంటుందంటే అడుగుతారు, అడగడానికి 100 సలహాలు అడుగుతారు, 100 వాక్యాలు వింటారు, అనుసరించేపాటికి మళ్ళా ఎవరి మనసును అంగీకరిస్తారు? దేవుని మాటనా తన మనసునా? ఈరోజు మనం ఎప్పుడైతే వాక్యానికి వేరుగా వెళుతున్నామో మనము దౌర్భాగ్యులమే. వాక్యానికి వేరుగా విని ప్రవర్తిస్తున్నామో మనము మూర్ఖులమే. ఆహాబుకు పట్టిన గతే మనకి కూడా పడుతుంది. ఒక వ్యక్తి ప్రాణాన్ని కోల్పోయాడు. ఇప్పుడు ఇంకెంతమంది రాజులు ఉన్నారు? ఒక రాజు. ఈ రాజేమో భయంతో తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. అయితే ఈరోజు దుర్మార్గులతో సహవాసం నీకు భయాన్ని పుట్టిస్తుంది. అనీతిమంతులతో సహవాసము నీలో ధైర్యాన్ని దొంగిలిస్తుంది. ఈరోజు చెడ్డవారితో నువ్వు సహవాసం చేస్తే నువ్వు భయక్రాంతుడు. ఇప్పుడు యెహోషాపాతు ధైర్యంగా బతికాడు ఇంతకుముందు రాజ్యంలో. దేవుడు సహాయకుడిగా ఉన్నాడు. ఇరుగు పొరుగు దేశాలు పన్నిస్తూ ఉంది. ఆయన యొక్క రాజ్యంలో లేవీలు వాక్యాన్ని ప్రకటించారు. ఆయన ఐశ్వర్యము ఘనత పొందిన వ్యక్తిగా చాలా గొప్ప స్థితిలో ఉన్నాడు. 17వ అధ్యాయంలో 18వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి భయపడిపోతున్నాడు. ఎందుకు అలా భయపడిపోతున్నాడంటే అతడు తీసుకున్న ఆ తప్పుటి ఆలోచన, ఆ తప్పుటి బంధుత్వము. ఈరోజు మనం కూడా మన జీవితంలో కొన్ని సందర్భాలలో ఏం చేస్తామంటామంటే రాంగ్ డెసిషన్.
రాంగ్ అంటే తప్పు నిర్ణయాలు తీసుకుంటాం. ఆ తప్పు నిర్ణయాలు మనల్ని ఏం చేస్తాయంటే మన కొంపలు ముంచుతాయి. నిజమేంటంట, మన కొంపలు ముంచుతాయి. యెహోషాపాతు కొంపను కూడా ఎవరు ముంచాడంటే ఈ అహాబు ముంచాడు. ఈ అహాబుతో 1000 మందిలో ముంచింది. కాబట్టి ఈరోజు మీకు ఇంకా కొంచెం బాగా వివరణలోకి వెళ్తా. ఈరోజు మనము కూడా వాక్యము బోధించకుండా స్వనీతిని బోధించే స్థానిక సంఘాలు ఉన్నాయి, ధనాన్ని ఆశించే స్థానిక సంఘాలు ఉన్నాయి. ఒకవేళ నీవు కూడా అలాంటి సంఘములో సభ్యుడు అయితే నీ కొంప కూడా ఎవరు ముంచుతారంటే ఆ అయ్యగారు ముంచుతారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక సంఘానికి వెళ్ళేటప్పుడు ఆ సంఘములో సేవకుడు వాక్యాన్ని బోధిస్తున్నాడా, అతనికి లాభకరమైన మాటలు బోధిస్తున్నాడా, నిన్ను బలపరుస్తున్నాడా, తనని తాను బలపరుచుకుంటున్నాడా, నిన్ను కాపాడుతున్నాడా, తనను తను పొట్ట కాపాడుకోవడానికి చేస్తున్నాడు ఆ పనిని ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవాలి. అయితే వాక్యాన్ని ప్రకటిస్తున్నాడా, అహంకారాన్ని వ్యక్తపరుస్తున్నాడా కూడా ఆలోచన చేయాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బోధలో ఏమంటాడంటే అబద్ధ ప్రవక్తలు మీ మధ్యలోకి వచ్చి ఉన్నాయి, అబద్ధ సంఘాలు మీ మధ్యలోకి వచ్చి ఉన్నాయి. వారు తోడేలు లాంటి స్వభావం కలిగి ఉండి గొర్రెల లాంటి మనసులను కలిగి ఉన్నవాళ్ళు. కాబట్టి అటువంటి మనసు ఉన్నవాళ్ళు మన సమాజముల్లోనే ఉన్నారు. కాబట్టి ఆహాబుతో చేతులు కలపడము యెహోషాపాతు కొంపని ఎలాగ ముంచిందో ఈరోజు నీవు కూడా సరైన సంఘముతో నీ సహవాసము లేకపోయినా, సరైన సేవకుని వాక్యము నువ్వు వినలేకపోయినా, సరైన స్నేహితులు నీ జీవితంలో లేకపోయినా నువ్వు నీ ఆశీర్వాదాన్ని కోల్పోతావు. నీ జీవితము ప్రమాదంలో పడుతూ ఉంది, నీ జీవితము భయములతో నింపబడుతూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, నీవు ఎవరి వైపు తిరుగుతావో ఒకసారి ఆలోచన చేసుకో. లోకం వైపు తిరుగుతావా, దేవుని వైపు తిరుగుతావా? నిజమైన దేవుని సంఘం వైపు ఉన్నావా, అబద్ధపు సంఘం వైపు ఉన్నావా? ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎందుకంటే ప్రియ సహోదరులారా, ఆ యెహోషాపాతు చాలా మంచివాడు. అతను తీసుకునే ఒక రాంగ్ డెసిషన్ తన కొంపని ఎలా ముంచిందో ఈరోజు మన జీవితాలు కూడా నాశనం కాకూడదు అంటే మంచి సహవాసాలు, మంచి సంఘము, మంచి వర్తమానాలను మనమైతే గుర్తెరగాలని తెలియజేస్తూ ఇక్కడితో ఈ యొక్క వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుని చిత్తమైతే దీని యొక్క కొనసాగింపును ముగింపును శుక్రవారం రోజున మనము ముగించుకుందాం. మరలా చెప్తున్నాను, యెహోషాపాతు అంటే అర్థము యెహోవా న్యాయాధిపతి. ఇతను 25 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇతను మంచివాడు. ఎందుకు మంచివాడంటే తాను దేవునిని ఆశ్రయించాడు, తన రాజ్యములో విగ్రహాలను తీసివేశాడు, తన యొక్క రాజ్యములో లేవీలను పంపించి వాక్యాన్ని ప్రకటించాడు. అందుకే అతను మంచివాడయ్యాడు. ఈరోజు నిజంగా నీ కుటుంబం అనే రాజ్యానికి నువ్వే ఒక యెహోషాపాతువి. నీ కుటుంబం అనే నీ రాజ్యానికి నువ్వే యెహోషాపాతువి. మరి నువ్వు నీ కుటుంబంలో వాక్యం ప్రకటిస్తున్నావా? నువ్వు నీ కుటుంబాన్ని బలపరచడానికి వాళ్ళలో ఉన్న లోపాలు తీస్తున్నావా, లోపంగా కారణమవుతున్నావా? అర్థమవుతుందన్నమాట. నీవు నీ కుటుంబంలో లోపంగా మారుతున్నావా, లోపాలను తీసేస్తున్నావా? నీ కుటుంబానికి వాక్యం ప్రకటిస్తున్నావా లేదా భక్తిహీనతను ప్రకటిస్తున్నావా? ఒకసారి ఆలోచన చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించాలి అంటే మన కుటుంబాలు బాగుండాలి, మన సంఘాలు బాగుండాలి, మన ప్రవర్తనలు బాగుండాలి. మనము చివరికి దేవుని మీద ఏం పడాలంట, ఆధారపడాలి అని తెలియజేస్తూ దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మరి యెహోషాపాతు తప్పు నిర్ణయాలు తీసుకుని యుద్ధంలో వెళ్ళినప్పటికీ కూడా యెహోషాపాతు ప్రార్థన చేస్తే దేవుడు మరలా ఏం చేశాడంట, కాపాడాడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను కాపాడాలని కోరుకుంటూ మరి ఇంతవరకు ఓపికగా వాక్యం విన్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు.